Hello aspirants, YouTube watchers, friends and well-wishers. Welcome back to this fantastic session of learning. Today we are going to discuss All India Live Mock Test 17. All these 16 mock tests explained by me were game changers, and I personally feel that you might have learned a lot from this mock exam. This is the final mock explanation before your D-Day. That is what I personally opine. So let's begin the show without much ado. Select the most appropriate antonym of the given word. Antonym కనుక్కోవాలా. వర్డ్ అనేది అడిపోజ్. అడిపోజ్కి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. గ్లూటినస్, ఫ్యాట్, టిష్యూ, స్ట్రింజీ. Adipose is a wonderful word. What do you mean by adipose? Is nothing but something which is fatty, something which is fatty, oily, greasy. Beautiful word of this fantastic mock. Greasy. The best word is lipidy, flippery, fatty, greasy, oily, lipidy or lipid or blubbery. ఏదైతే చాలా ఫ్యాటీగా, గ్రీసీగా, ఆయిలీగా ఉంటుందో దాన్ని అడిపోస్ ఇస్తారు. దీనికి మనము యాంటనిమ్ కనుక్కోవాలా. 4 ఆప్షన్స్ అనేవి మన ముందు ఉన్నాయన్నమాట. గ్లూటినస్, ఫ్యాట్, టిష్యూ, స్ట్రింగి. సో వాట్ డూ యూ మీన్ బై గ్లూటినస్? ఏదైతే స్టిక్కీగా ఉంటుందో, గమ్మిగా ఉంటుందో, స్టిక్కీ, గమ్మి, adhesive, pasty. The star word of the day is mucilaginous. Mucilaginous, sticky, gummy, mucilaginous and adhesive. చాలా ఫ్యాట్గా ఉన్నావు అంటారు అనమాట. యు ఆర్ లుకింగ్ వెరీ ఫ్యాట్. వాట్ డూ యూ మీన్ బై ఫ్యాట్? సో ఫ్యాట్ ఈజ్ లుకింగ్ వెరీ fat or he is looking very obese. Obese అనే వర్డ్ వస్తుంది, ఒబిసిటీ అనే వర్డ్ వస్తుంది. ఇంకా మంచి వర్డ్ తీసుకోవాలి అంటే చబ్బీ అనే వర్డ్ వస్తుంది. ఓవర్ వెయిట్, చాలా బలిష్టంగా ఉన్నాడు, చాలా మస్కులర్గా ఉన్నాడు అంటే స్టౌట్ అనే వర్డ్ కూడా తీసుకోవచ్చు. అండ్ ద స్టార్ వర్డ్ ఆఫ్ ద డే ఈజ్ బియర్ బెలీడ్. ఓవర్ వెయిట్, చబ్బీ, స్టౌట్, బియర్ బెలీడ్. వెరీ సింపుల్ వర్డ్ అండి. టిష్యూ అనేది మీకు తెలుసు, బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ మెనీ టిష్యూస్. ఇంకో టిష్యూ అంటే యూ కెన్ టేక్ యాజ్ ఐ వాంట్ ఎ టిష్యూ పేపర్ అంటే నాప్కిన్ అనొచ్చు, హ్యాండ్ కర్చీఫ్ అనొచ్చు, వైప్ అనొచ్చు. బెస్ట్ వర్డ్ ఈజ్ క్లినెక్స్. మంచి వర్డ్స్ నేర్పిస్తున్నా. ఒక టిష్యూమో దట్ ఈస్ ప్రజెంట్ ఇన్ యువర్ బాడీ అండ్ ఐ వాంట్ ఎ టిష్యూ. ఏదైనా తిన్నాక మనం అడుగుతాం, కెన్ యూ గివ్ మీ అ టిష్యూ? A tissue is nothing but a napkin, a handkerchief, a wipe. Star word is Kleenex. Stringy. దీన్ని స్ట్రింజీ అని అనొచ్చు, లేకపోతే బెస్ట్ ప్రొనౌన్సియేషన్ స్ట్రినీ. ఏదైతే గ్రిస్లీగా ఉంటుందో, హార్డ్గా ఉంటుందో, టఫ్గా ఉంటుందో, థ్రెడ్డీగా ఉంటుందో, ల్యాంకీ, రోపీ, సంథింగ్ విచ్ ఇస్ ఫైబ్రస్. చాలా మంచి వర్డ్స్ చెప్తున్నానండి, చాలా జాగ్రత్తగా వినండి. సంథింగ్ విచ్ ఇస్ టఫ్, ఫైబ్రస్, గ్రిస్లీ, ల్యాంకీ, రోపీ అండ్ నాన్ ఫ్యాటీ. మామూలుగా ఎడిపోస్ అనే వర్డ్ సామాన్యంగా బయాలజీలో వస్తుందన్నమాట. ఎడిపోస్ టిష్యూ అనమాట, వేర్ ఫ్యాట్ ఇస్ స్టోర్డ్. అందుకని ఫ్యాటీ అన్నాను, గ్రీసీ అన్నాను, ఆయిలీ, లిపిడీ, లిపిడ్, బ్లబ్బరీ అన్నాను అనమాట. సో కావాల్సింది ఏంటి? యాంటనిమ్. యాంటనిమ్ అంటే గ్లూటినస్ రాదండి. అడిపోజ్ ఫ్యాట్ అంటే సినోనిమ్ అయిపోయింది, రాదు. టిష్యూతో సంబంధం లేదు. స్ట్రినీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ద బెస్ట్ ప్రొనౌన్సియేషన్ ఫర్ ద వర్స్ట్ ఈజ్ ఫస్ట్ నేను స్ట్రింజీ అనా, అది కాదు, స్ట్రినీ. టఫ్, ఫైబ్రస్, గ్రిస్లీ, ల్యాంకీ అండ్ రోపీ. రైట్ సార్? The next word. The word is, select the most appropriate synonym of the given word. Cumbersome.
4 options are fatigue, clumsy, easy and light. The work is very cumbersome. I'm afraid I'll not be able to complete it. The work is very difficult, very tough, very unmanageable. Cumbersome is something which is very huge, bulky. చాలా హెవీ వర్క్ని కంబసమ్ అంటారు, చాలా బల్కీ వర్క్ని, వెయిట్ని కూడా అనొచ్చు సార్. రెండు విధాల్లో మనం యూజ్ చేస్తాం. ఏదైనా వెయిట్ చాలా హెవీగా, చాలా బల్కీగా ఉందనుకోండి, చాలా ఎనార్మస్గా, హ్యూజ్గా, ఎక్స్టెన్సివ్గా, ఎలిఫెంటైన్గా ఉందనుకోండి, మ్యామూత్గా ఉందనుకోండి, దాన్ని మనం కంబర్సమ్. ఇంకో మీనింగ్ ఇస్ ఆక్వర్డ్ కూడా అనొచ్చు. ఆక్వర్డ్, క్లమ్సీ, రెండు మీనింగ్స్ వస్తాయి చక్కగా. దిస్ ఈస్ అవర్ లాస్ట్ మాక్ before we wind up the proceedings in our own style. Bulky, elephantine. 4 options: fatigue, clumsy, easy and light. Fatigue is one who is enervated, exhausted, tired, dog tired, jet lagged. One who is exhausted. అస్సలు ఎనర్జీ లేదన్నమాట, టోటల్గా ఎగ్జాస్ట్ అయిపోయాడనమాట. దాన్ని ఇంగ్లీష్లో వియరీనెస్ కూడా అంటారు. మంచి వర్డ్స్ చెప్పానమాట. వియరీనెస్. ఇంకో మంచి వర్డ్ ఇస్ డ్రరీ, లాసిట్యూడ్. సూపర్ వర్డ్స్. ఎగ్జాస్టెడ్, ఫెటీగ్, టయర్డ్, డాగ్ టయర్డ్, జెట్ లాగ్డ్, ఎగ్జాస్ట్, లాసిట్యూడ్, lethargy, weariness. Yeah. Because of his clumsiness, he was not able to handle the project properly. అనే ఎప్పుడైతే చాతుర్యం లేకుండా ఏదైనా హ్యాండిల్ చేస్తామనుకోండి, అది ఏదైనా కావచ్చు, అది యాక్టివిటీస్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి ఏదో కప్పు పట్టుకొని వస్తుందనమాట, సడన్గా చేతులు షివర్ అయిపోయి కప్ అనేది కింద పడిపోయిందనమాట. బికాస్ ఆఫ్ హర్ క్లమ్సీనెస్ ద ఎక్స్పెన్సివ్ కప్ వాజ్ బ్రోకెన్. దాన్ని ఇంగ్లీష్లో ఇనెప్ట్ హ్యాండ్లింగ్ అంటారు, ఇన్కన్సిస్టెంట్ హ్యాండ్లింగ్ అంటారు. ఇనెప్ట్, ఇన్కన్సిస్టెంట్, ఫంబ్లింగ్, బంబ్లింగ్. బ్యూటిఫుల్ 2 వర్డ్స్ అనమాట. క్లమ్సీనెస్ ఇస్ ఇన్ఎలిగెన్స్, ఫంబ్లింగ్, bumbling. Then best word is gawkiness, gotch. Awkward, fumbling, bumbling, gawkiness or gawky or gotch. Students are super words of the word. Well, this is the mock 17th and it is absolutely easy for you, I suppose. Easy is simple, plain, straightforward, easy person. Something which you can do it in a very what you call easy way, effortless way. Walk in the park, cake walk, right? Simple, straight, easy, unchallenging, straightforward, effortless, smooth. Light, it is light. సంథింగ్ ఏదైతే షైన్ చేస్తుంది కదా దాన్ని లైట్ని గ్లో అంటారు, ఇల్యూమినేషన్ అంటారు. ఏదైనా బాగా మెరుస్తుంది అనుకోండి దాన్ని ఏమంటారు? షైనింగ్ అంటారు, బీమ్ అంటారు, ఇల్యూమినెన్స్ అంటారు, ఇల్యూమిసెన్స్ అంటారు. గ్లో, ఇల్యూమినేషన్, బీమ్, ఇల్యూమినేసెన్స్, గ్లేర్, షైనింగ్. ఆల్ దీస్ వర్డ్స్ ఆర్ వెరీ ఈజీ. ఏదైతే నా లెఫ్ట్ సైడ్లో ఉన్న వర్డ్స్ అవి చాలా ఈజీ అయినప్పటికీ కూడా it is shining, it's beaming, it's glaring, it's dazzling, it's shimmering, it's luminescence. ఇవన్నీ నేర్పిస్తున్నాను అనమాట. సో దట్ ఎగ్జామ్ టైంలో మీరు చక్కగా మీకు ఈ వర్డ్స్ గుర్తు రావచ్చు, గుర్తు రావాల్సిందే. 17 మార్క్స్తో పాటు అనేకమైన క్లాసులు విన్నామన్నమాట. సో సింపుల్, అన్ఛాలెంజింగ్, స్ట్రైట్ ఫార్వర్డ్. కంబసమ్కి సినోనిమ్ కావాలా? సంథింగ్ విచ్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు మేనేజ్. సంథింగ్ విచ్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు మేనేజ్. వాట్ ఈస్ ద రైట్? సో డెఫినెట్లీ ఫెటిగ్ అయితే రాదు. క్లమ్సీ, ఆక్వర్డ్, బంబ్లింగ్ వచ్చేసి డైరెక్ట్ ఆన్సర్ సార్. బ్యూటిఫుల్. ఆన్సర్ ఈస్ బి. లెట్స్ మూవ్ ఆన్ టు క్వశ్చన్ నంబర్ 63. రైట్ సార్? ద పేషెంట్ ఫైండ్ ద డాక్టర్ టు బి obtuse and distracted by constant calls on his phone. The patient finds the doctor to be obtuse and distracted by constant calls on his phone. What do you mean by obtuse? So obtuse ki meaning enti? Antonym kavala. What is the antonym for this?
ద పేషెంట్ అక్కడికి వెళ్ళాడు, డాక్టర్ని కలిచాడు, మాట్లాడాడు, కానీ ఎప్పుడు చూసినా అతను ఫోన్ మీద మాట్లాడుతున్నాడు తప్ప పేషెంట్ని అసలు పట్టించుకోవట్లేదు అనమాట. అబ్ట్యూజ్ అంటే సంథింగ్ హూ ఈజ్ అన్ఇంటెలిజెంట్, సిల్లీ, స్టూపిడ్, ఇడియాటిక్, బ్లాకిష్, లంపిష్. బ్యూటిఫుల్ వర్డ్స్ అండి. సంథింగ్ విచ్ ఇస్ లంపిష్, బ్లాకిష్, స్టూపిడ్, ఇడియాటిక్, ఇన్సేన్, డల్. లంపిష్ అండ్ బ్లాకిష్ ఆర్ స్టార్ వర్డ్స్ సార్, అబ్ట్యూజ్ అనమాట. మరి యాక్చువల్లీ డాక్టర్ డ్యూటీ ఏంటి, బాగా పట్టించుకోవాలి, కానీ అసలు ఏం పట్టించుకోకుండా ఎప్పుడు చూసినా కాల్స్ మాట్లాడుతున్నాడు తప్ప అలా ఏం పట్టించుకోవట్లేదు అనమాట. సో దీనికి అంటోనిమ్ కావాలా, అస్ట్యూట్, ఒబెస్, బనాల్, obsolete. Astute, yeah, I have seen many astute peoples in my life. For example, those who are watching this YouTube video and those students who are aspiring to become central government employees, most of them, many of them are astute, sharp, intelligent, genius, crackerjack, ace, doyen, highbrow, shrewd, witty, acumen. Super word of the day. Astute అంటే చాలా షార్ప్గా ఉండడం అనమాట, చాలా అస్ట్యూడ్, క్యానీగా ఉండడం అనమాట. వన్ హూ ఈజ్ వెరీ వెరీ ఇంటెలిజెంట్, సావీ, ప్రెగ్మాటిక్, పర్స్పికేషియస్, కాన్స్పిక్యువస్. shrewd, canny, intelligent, pragmatic, perspicacious, sagacious. ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశానండి. వన్ హూ ఈజ్ వెరీ ఫ్యాట్, ఓవర్ వెయిట్, ఓవర్ సైజ్, రోటండ్. వన్ హూ ఈజ్ చబ్బీ, రాలిపాలీ. మంచి వర్డ్ అండి, రాలిపాలీ. ఫ్యాట్, స్టౌట్, ఓవర్ వెయిట్, ఓవర్ సైజు, రోటండ్, రాలిపాలీ. ఫప్సీ ఇంకో మంచి వర్డ్ అండి. బ్యూటిఫుల్ వర్డ్స్ అండి, చక్కగా నేర్చుకుంటున్నాం. ఈ వర్డ్స్ ఎగ్జామ్లో 100% వచ్చేటట్టు అయితే నాకు కనిపిస్తున్నాయి. ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ టు గివ్ యూ ద బెస్ట్. God is great. Your hard work will definitely reap rich dividends. Banal, something which is boring, humdrum, monotonous, cliché, prosaic, jejune, plain vanilla, stereotyped, dull. Right, sir? Banal is nothing but boring, humdrum, jejune, plain vanilla, tedious, monotonous and dull. ఏదైతే చాలా డల్గా ఉంటుందో, చేసి దాన్ని మనం అలసిపోతామో, దాంతో మనకి ఒకలాంటి బోరింగ్ లాంటి ఫీలింగ్ వచ్చేస్తుందో దాన్ని బనాల్ అంటారనమాట. నెక్స్ట్ వర్డ్ కూడా చాలా చక్కగా మీకు నేర్పించాను అనమాట. ఏంటి ఆ వర్డ్ అంటే అబ్సలీట్, అవుట్ ఆఫ్ డేట్. ఏదైతే ఇంకా పనికిరాదు. బెల్ బాటమ్స్ ఆర్ అబ్సలీట్, స్వర్డ్స్ ఆర్ అబ్సలీట్. ఇప్పుడు మనము కత్తులు, కటార్లు, ఖడ్గాలు వాడతామా? బెల్ బాటమ్ వేసుకుంటున్నామా? వేసుకోవట్లేదు. అంటే దాని యొక్క డేట్ అయిపోయింది, అవుట్ ఆఫ్ డేట్, ఎక్స్పైర్డ్. మంచి వర్డ్ ఎగ్జామ్లో వచ్చే వర్డ్ ఇస్ యాంటీడెలూవియన్, ఆర్కైక్, ఫాజిలైజ్డ్. బ్యూటిఫుల్ వర్డ్స్. అబ్సలీట్ ఈజ్ నథింగ్ బట్ అవుట్ ఆఫ్ డేట్, ఓల్డ్ ఫ్యాషన్డ్, యాంటీడెలూవియన్, ఆర్కైక్, ఫాజిలైజ్డ్. కావాల్సింది ఏంటి? The patient found the doctor to be obtuse and distracted by constant calls on his phones. Obtuse is stupid anamata. So దీనికి what is the right answer? The right answer is nothing but ఇక్కడ dull అని వచ్చింది, unintelligent వచ్చింది, ఇక్కడ intelligent వచ్చింది, కాబట్టి astute is the right answer. Right? Question number 64. Disquieted. Well, I was doing my homework. I was quite disquieted. My elder brother's tantrum means I was agitated, disturbed, torment, perturbed, panicked, vexed, peck. బాగా హోంవర్క్ చేస్తున్నా కానీ మా అన్న వచ్చి నన్ను ఊటుట్టిగానే నన్ను వాట్ యు కాల్ డిస్టర్బ్ చేస్తున్నాడు అన్నమాట. సో ఐ వాజ్ క్వైట్ డిస్క్వైటెడ్. డిస్క్వైటెడ్ ఈజ్ నథింగ్ బట్ perturbed, unsettled, worried, vexed, panicked. కావాల్సింది ఏంటి? synonym. Right. The word is pitch. What do you mean by the word pitch? Pitch అంటే ఏంటి? pitch అంటే ఏంటి? మామూలుగా pitch అంటే లతా మంగేష్కర్ ఏదైతే సాంగ్ పాడుతుందో ఆవిడ గారి పిచ్ చాలా బాగుంటుందన్నమాట. అంటే
ఆవిడ గారి యొక్క టోను, ఆవిడ గారి యొక్క టింబర్, బిఈఆర్ కదా, టింబర్ చాలా బాగుంటుంది. ఇంకోటి క్రికెట్ ఆడే పిచ్ అనమాట. ఇంకోటి ఏదైనా విసిరేయడం అనమాట. టు ఫ్లింగ్, టు టాస్, టు హర్ల్, స్లింగ్, త్రో. ఫ్లింగ్, హర్ల్, త్రో అండ్ టాస్. ఇంకో పిచ్ ఏంటంటే టోన్ అండి. టోను, timber. Quietness, what do you mean by quietness? Quiet, a place which is very quiet, still, soundless, inactive, tranquility, serenity. అదే మనిషి క్వైట్గా ఉంటే cool as cucumber, sang-froid, phlegmatic. Beautiful words అండి. One who is very quiet, one who is very reserved, phlegmatic, sang-froid. Right, sir? So, quiet is nothing but, or quietness, peace, calm, tranquility, serenity, silence, stillness. Inkotemo, one who is phlegmatic good anochu. Well, the exam results are going to be declared tomorrow, and every parent is quite concerned, is very anxious, perturbed, disturbed, agitated, nervous, jittery. Worry, disturb, trouble, upset, disquiet అనే వర్డ్ వచ్చింది చూడండి, agitate. సెరెనిటీ, ఇప్పుడే చెప్పాను. సెరెనిటీ అంటే కాము, కూలు, ఇన్యాక్టివ్, సౌండ్లెస్, స్టిల్, సాంగ్ఫ్రాయిడ్, ఫ్లెగ్మాటిక్. సెరెనిటీ ఈజ్ కాము, కూలు, ప్లాసిడ్, సాంగ్ఫ్రాయిడ్, ఫ్లెగ్మాటిక్. మనిషి అయితే ఇది హ్యూమన్ క్యారెక్టర్స్ని సాంగ్ఫ్రాయిడ్ అంటారు, నాన్ ప్లస్డ్ అంటారు. ఇది ప్లేస్ గురించి. దిస్ ఈస్ అ వెరీ కామ్, కూల్ అండ్ ప్లాసిడ్ ప్లేస్ సో దట్ యూ కెన్ హ్యావ్ ఎ నైస్ పిక్నిక్ ఓవర్ హియర్. దిస్ ఈజ్ అబౌట్ మ్యాన్. ఎలాంటి టెన్స్ సిచ్యువేషన్లో అయినా చాలా కూల్గా ఉంటాడు, కెప్టెన్ ధోనీలా ఉంటాడు అనమాట. ఈజ్ అ వెరీ సాంగ్ఫ్రాయిడ్ పర్సన్, నాన్ ప్లస్డ్ పర్సన్, ఫ్లెగ్మాటిక్ పర్సన్ అనమాట. సినోనిమ్ ఆఫ్ డిస్క్వైటెడ్. డిస్క్వైటెడ్కి సినోనిమ్ ఏంటి? సో వాట్ ఈస్ ద సినోనిమ్ ఫర్ డిస్క్వైటెడ్? సో డిస్క్వైటెడ్ వచ్చిందండి, ఇక్కడ వచ్చింది. సో పిచ్ రాదు, క్వైట్నెస్ రాదు, సెరెనిటీ రాదు. వరీడ్, డిస్టర్బ్డ్, ట్రబుల్డ్, అప్సెట్, డిస్క్వైట్, అజిటేటెడ్. Select the correct spelling of the word of a word meaning undoubtedly true. Incontrovertible, చాలా హార్డ్ వర్డ్, చాలా మంచి వర్డ్, చాలాసార్లు ప్రాక్టీస్ చేసిన వర్డ్. ఇన్కాంట్రోవర్టిబుల్, బ్యూటిఫుల్ వర్డ్ ఆఫ్ ద డే, స్టార్ వర్డ్ ఆఫ్ ద డే. అంటే ఏంటి? అన్క్వశ్చనబుల్, undisputable, that which cannot be denied, that which is undeniable, దానికి తిరుగే లేదనమాట. బియాండ్ డౌట్, absolutely. Everest Coaching Point is undoubtedly true in its teaching. I hope you will agree with me. So how should I put it into one word? Incontrovertible. Spelling ఏంటి? INCONTROVERTIBLE. అంటే ఏంటి? అన్డెనయబుల్, అన్క్వశ్చనబుల్, indisputable leader in the market of SSECGL. Unchallenged. Super word. So answer is B. Question number 66. They usually allege that there is a delay in procuring stationery due to the faulty purchase orders. They usually allege. వాళ్ళు చెప్తారనమాట, ఈ స్టేషనరీని మేము కొనడానికి ఎందుకు లేట్ అవుతుంది, ఎందుకు డిలే అవుతుందంటే బికాజ్ ఆఫ్ ద ఫాల్టీ పర్చేజ్ ఆర్డర్స్. పర్చేజ్ ఆర్డర్స్ అన్నీ చాలా రాంగ్గా ఉన్నాయి, చాలా ఫాల్టీగా ఉన్నాయి, దాంట్లో ల్యాప్సెస్ ఉన్నాయి. కాబట్టి మేము ఏవైతే సరుకులు కొనాలనుకుంటున్నామో, చేయాలనుకుంటున్నామో, ప్రొక్యూర్ చేయాలనుకుంటున్నామో అందులో డిలే. దే యూజువలీ అలెజ్. అలెజ్ అంటే టు సే సంథింగ్. దే యూజువలీ అలెజ్ దట్ దేర్ ఈజ్ అ డిలే in procuring antam. Okay, no problem. In procuring due to faulty purchase, due to anochu, owing to anochu, because of anochu. So no problem sir, akkada kuda mistake em ledhu sir. Total sentence ni
పోస్ట్ మార్టం చేసిన తర్వాత నాకేం కనిపిస్తుందంటే దే యూజువలీ అలెజ్ దాట్ దెర్ ఈస్ అ డిలే ఇన్ ప్రొక్యూరింగ్ స్టేషనరీ డ్యూ టు ఫాల్టీ పర్చేజ్ ఆర్డర్స్. దెర్ ఈస్ నో ఎరర్స్ సార్. దెర్ ఈస్ నో ఎరర్స్. సామాన్యంగా ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా తక్కువ వస్తాయి నో ఎరర్స్వి, బట్ we have kept a small specimen so that you can get yourself acquainted. Question number, what you call 67. 67. The receptionist asked if Dia will take a seat and wait for the boss to call her in. The receptionist asked if Dia will take a seat and wait for the boss to call her in. Reception అడిగిందనమాట దియాని, నువ్వు కూర్చుంటావా లేకపోతే బాస్ పిలిచేదాకా వెయిట్ చేస్తావా? సో ద రిసెప్షనిస్ట్ ఆస్క్డ్. ఇఫ్ యూ లుక్ అట్ దిస్ పర్టిక్యులర్ వర్డ్, దిస్ ఇస్ ఇన్ పాస్ట్ టెన్స్. ద రిసెప్షనిస్ట్ ఆస్క్డ్ ఇఫ్ దియా, కూర్చుంటావా లేకపోతే బాస్ పిలిచేదాకా వెయిట్ చేస్తావా, ఐ మీన్ లోపల వెళ్తావా? సో ఇది V2లో ఉన్నప్పుడు డెఫినెట్లీ ఇక్కడ V1 ఈజ్ రాంగ్ సార్. ఎందుకంటే will become would, can will become could, may will become might, shall will become should. Right? The receptionist asked if Dia would take a seat and wait for the boss to call her in. డెఫినెట్లీ కూర్చో, ఎప్పుడైతే బాస్ పిలుస్తారో అప్పుడు వెళ్దు అని. ఎందుకంటే ఇది పాస్ట్ టెన్స్లో ఉన్నప్పుడు ఇది V1లో ఉండకూడదు, ఇది కూడా పాస్ట్ టెన్స్లోనే ఉండాలన్నమాట. సో ఆన్సర్ ఈజ్ సి. Yeah, parajumbles. On May 1st, 1886, Chicago in the United States became the first major site of demonstration by labor unions in support of an 8-hour workday. To condemn anti-worker actions, labor anarchists called for a meeting on May 4th, 1886 at the Haymarket Square. Police brutality and the victimization of protesting workers by employees did not subdue the spirit of the protesters. The peaceful meeting turned violent when a bomb exploded in the public ranks and the police fired in response. The violent confrontation between the workers and the police became a symbol of the international struggle for workers' rights. Beautiful question అండి. దీన్ని మనం సిస్టమాటిక్గా అరేంజ్ చేయాలన్నమాట. సో డెఫినెట్లీ ఒక యాక్టివిటీ అనేది జరిగింది, ఒక ప్రొటెస్ట్ అనేది జరిగిందనమాట. ఆ డే మనకు ఇంపార్టెంట్. అది ఎప్పుడైనా పారాజంబుల్ చెప్పేటప్పుడు నేను డే గురించి ఏమైనా డే కానీ మంత్ కానీ ఇయర్ మెన్షన్ చేస్తే 100% అది వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఒక యాక్టివిటీ జరిగింది, అదేంటంటే వర్కర్స్ అనేవాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఏంది, 8 hours డ్యూటీ మాత్రమే ఉండాలా, 8 hours కంటే మమ్మల్ని ఎక్కువ పని చేయించుకోవద్దు. On May 1st, 1886, Chicago in the United States became the major site of demonstration by labor unions in support of an 8-hour workday. ఓకే, ఇది మనం ఫస్ట్గా పెట్టుకోవచ్చు. ఏతోనున్న ఆప్షన్ 2 ఉన్నాయి కాబట్టి బీతోనున్న ఆప్షన్ని ఫస్ట్ ఎలిమినేట్ చేస్తా, బికాస్ మన ఎగ్జామ్లో టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు 50-50% ఛాన్స్ ఉంది. ఏసీ రావాలా, ఏసీ డెఫినెట్లీ రెండిట్లో ఏసీనే ఉందన్నమాట. సో నెక్స్ట్ ఏంటి, police brutality and the victimization of protesting workers by employees did not subdue. వాళ్ళు చాలా గట్టిగా పోరాటారనమాట. ఆ ఎంప్లాయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పోలీస్ ఫోర్స్ని ప్రయోగించారు, బాగా వాళ్ళని చిత్రహింస పెట్టారు, కానీ వాళ్ళ స్పిరిట్ ఎక్కడా తగ్గలేదు సార్. వాళ్ళు చాలా డైనమిక్గా ఉన్నారు, చాలా హోప్ఫుల్గా ఆప్టిమిస్టిక్గా ఉన్నారు. ఏసీ. దాని తర్వాత ఏం రావాలా, to condemn anti-worker actions, labor anarchists called it for a meeting on May 4th, 1886. May 1 తర్వాత ఏం రావాలా, May 4. The peaceful meeting turned violent when a bomb exploded. సో వాళ్ళ మీద అత్యాచారం జరిగింది అంటే అది యాంటీ వర్కర్ యాక్షనే కదా. సో డెఫినెట్లీ ఏం రావాలా, టు కండెమ్ యాంటీ వర్కర్ యాక్షన్. లేబర్ అనార్కిస్ట్ వాళ్ళు ఏం చేస్తారు, ఇలా చేస్తే కుదరదు, పోలీసు వాళ్ళు వాళ్ళ
ఇష్టంగా ప్రవర్తిస్తున్నారో డెఫినెట్లీ మనం ఒక మీటింగ్ని కండక్ట్ చేయాలా. అది May 4th 1886 అట్ హే మార్కెట్ స్క్వేర్ అనమాట. ఆ పీస్ఫుల్ మీటింగ్ టర్న్ వైలెంట్ వెన్ ఎ బాంబ్ ఎక్స్ప్లోడెడ్ ఇన్ ద పోలీస్ ర్యాంక్స్ అండ్ ద పోలీస్ ఫైర్డ్ ఇన్ రెస్పాన్స్. డెఫినెట్లీ మరి బాంబ్ ఎక్స్ప్లోడ్ అయితే వాళ్ళు పోలీస్ మాత్రం గమ్మున ఉండరు కదా, దే ఫైర్డ్ ఇన్ రెస్పాన్స్. ద వైలెంట్ కాన్ఫ్రంటేషన్, ఎప్పుడైతే ఈ ఘర్షణ పోలీస్కి వర్కర్స్కి మధ్యలో జరిగిందో ప్రపంచంలో అది ఒక సింబాలిక్ డే అయిపోయింది, అది ఒక హిస్టారిక్ డే అయిపోయింది. ఏంటంటే అది ఒక స్ట్రగుల్ ఫర్ వర్కర్స్ రైట్కి ఒక హిస్టారిక్ డే అయిపోయింది. సో నాకు కావాల్సిందంటే ఏ ఫస్ట్ వస్తుంది, సి సెకండ్ వస్తుంది, బి థర్డ్ వస్తుంది, లాస్ట్లో డి వస్తుంది అనమాట. ఏసి BD. We'll move on to the next question. Right, sir? So one more parajumble. Indian soldiers cannot touch 26 of the 65 patrolling points in Ladakh. 3 years later, some of those areas have witnessed disengagement, pulling troops apart by a few miles of buffer zones, while 2 of them, Deshpang and Damchok, remained unresolved. It was in the first week of May 2020 that the news broke of the ingress by China's People's Liberation Army in multiple areas across the line of actual control, that is LAC in Ladakh. సో ఈ 4 లైన్స్ చదివిన తర్వాత ఇవి చాలా ఈజీగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇండియన్ సోల్జర్స్ కెనాట్ టచ్ 26 ఆఫ్ ద 65 పెట్రోలింగ్ పాయింట్స్ దీంతో స్టార్ట్ అవ్వదు సార్. అసలు దేని గురించి మాట్లాడుతున్నారు? మన సోల్జర్స్ ఎందుకు ఆ పెట్రోలింగ్ పాయింట్స్ని టచ్ చేయలేకపోతున్నారు? టచ్ అంటే ఇక్కడ యాక్సెసిబిలిటీ లేదనమాట, వాళ్ళు అక్కడికి వెళ్ళలేరు, నిబంధనలు ఉన్నాయన్నమాట, రెస్ట్రైన్స్ ఉన్నాయన్నమాట. 3 years later సమ్ ఆఫ్ దోస్ ఏరియాస్, 3 సంవత్సరాల తర్వాత ఆ ఏరియాస్లో డిస్ఎంగేజ్మెంట్ అని జరిగిందనమాట. డిస్ఎంగేజ్మెంట్ అంటే ట్రూప్స్ అనేవాళ్ళు దూరంగా వెళ్ళారనమాట. సో డెఫినెట్లీ ఇది స్టార్ట్ అయ్యేది ఆర్తోనే ఉన్నది ఒకటే ఆప్షన్, ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. చూద్దాం అది కరెక్టా కాదా. ఇట్ వాజ్ ఇన్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ May 2020. May 2020లో సడన్గా హెడ్లైన్స్ వచ్చిందనమాట. చైనాస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అనేది యాక్చువల్ లైన్ ఆఫ్ కంట్రోల్లో దూరిపోయింది, స్పెషలీ లద్దాఖ్లో. ఎస్, ఆర్ తర్వాత ఎస్ వస్తుంది, ఆర్ తర్వాత ఎస్ ఉంది, ఏ ఆప్షన్ అనేది కరెక్ట్. పీని క్యూని ఒకసారి చెక్ చేసుకుందాం. ఇండియన్ సోల్జర్స్ కెనాట్ టచ్, ఇండియన్ సోల్జర్స్ దే వర్ నాట్ ఏబుల్ టు టచ్ 26 ఆఫ్ ద 65 పెట్రోలింగ్ పాయింట్స్ ఇన్ లద్దాఖ్లో ఉన్న 65 పెట్రోలింగ్ పాయింట్స్లో 26 దానికి ఇండియన్ సోల్జర్స్కి యాక్సెసిబిలిటీ లేదనమాట. అక్కడ వాళ్ళు ట్రావెల్ చేయలేరనమాట. టచ్ అంటే అక్కడ వాళ్ళకి కొన్ని రెస్ట్రైన్స్ ఉన్నారనమాట. 3 సంవత్సరాల తర్వాత సమ్ ఆఫ్ ద ఏరియాస్ హ్యావ్ విట్నెస్. సరే, ఇద్దరి మధ్యలో ఘర్షణ జరిగింది, ఇద్దరు గవర్నమెంట్స్ మాట్లాడుకున్నారు, మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ సెటిల్ అయిపోయినాయి అనమాట. వాళ్ళ ట్రూప్స్ కూడా వెనకాలకి వెళ్ళిపోయారు, మన ట్రూప్స్ కూడా వెనకాలకి వెళ్ళిపోయారు బఫర్ జోన్స్ నుంచి. కానీ 2 ప్లేసెస్లో ఇంకా ఘర్షణ నడుస్తుంది, ఇంకా అది అన్రిజాల్వ్గా ఉంది. అది ఏంటంటే దేప్సాంగ్ అండ్ డేమ్చాక్. సో డెఫినెట్లీ ఆర్ తర్వాత ఎస్. ఏం జరిగింది? చైనా ఆర్మీ దూరిపోయిందనమాట, ఎంటర్ అయిపోయిందనమాట మల్టిపుల్ ఏరియాస్లో. దాని తర్వాత ఏమైంది? ఇండియన్ సోల్జర్స్ 26 ఆఫ్ ద 65 పెట్రోలియం పాయింట్స్ ఇన్ లద్దాఖ్లో యాక్సెస్ చేయలేకపోయారనమాట. 3 సంవత్సరాల తర్వాత అంతా సాల్వ్ అయిపోయింది, కానీ 2 ఏరియాస్లో మాత్రం ఇంకా కొంచెము ఘర్షణ అనేది ఉందన్నమాట. ఆన్సర్ ఈస్ RS PQ. To keep a good table, yeah, definitely my mother is a very good chef, and almost all the mothers are a very good chef. They have the habit of keeping good tables when most of the friends and relatives arrive at our dwelling place. అమ్మగారు చాలా, అందరు అమ్మగారులు అండి, స్పెషలీ మా అమ్మగారు, మీ అమ్మగారు అందరు మంచి కుక్స్ అనమాట. ఎప్పుడైతే బంధువులు మిత్రులు మనకు కావాల్సిన వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటే వాళ్ళకి కడుపు నిండా చక్కటి సంచువస్, డెలక్టబుల్, అంబ్రోసియా, ఎలెక్సిర్ అలాంటి మీల్స్ పెడుతుందన్నమాట. సో కీపింగ్ ఏ గుడ్ టేబుల్ అంటే వాళ్ళ కడుపు నిండా అన్నం తినిపియడం అన్నమాట, స్వాదిష్టమైన అన్నం తినిపియడం అన్నమాట. దాని ఇంగ్లీష్లో డెలక్టబుల్ అంటారు, సంచువస్ అంటారు, ఎలెక్సిర్ అంటారు, అంబ్రోసియా అంటారు, టూత్సమ్, ఫ్లేవర్సమ్, పిక్వెంట్, చాలా ఉన్నాయి సార్. సో మనకు ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడో చూద్దాం. టు ఆఫర్ సంచువస్ ఫుడ్ టు వన్స్ గెస్ట్ 100% ఇదే రైట్. టు కీప్ గుడ్ కంపెనీ కాదు, టు హ్యావ్ ఎ లగ్జూరియస్ హోమ్ కాదు, టు కీప్ వన్స్ హోమ్ ఆర్గనైజ్డ్ కాదు. టు ఆఫర్ సంచువస్ ఫుడ్ టు వన్స్ గెస్ట్ అనమాట.
Yes, this hotel is in the town is famous for keeping a good table for all the customers 24/7. హోటల్ అనేది చాలా ఫేమస్ సార్ దాని ఫుడ్ కోసం. స్పెషలీ యూ కెన్ సీ రామేశ్వరం కేఫ్ ఇన్ బెంగళూరు. So Rameshwaram Cave in Bengaluru has this habit of keeping a good table for all the customers throughout the year. So what do you mean by keeping a good table? To feed tasty, sumptuous meal to their guests. Right sir? ఇక్కడ ఈరోజు నేను పీపీటీ అనేది హాలిడేస్ నడుస్తుంది కాబట్టి ఎగ్జాంపుల్ పెట్టలేదండి, పిక్చర్ కూడా పెట్టలేదు. ఐ హోప్ యూ విల్ డెఫినెట్లీ కోఆపరేట్ విత్ మీ బికాస్ ఓరల్లీ మీకు అన్నీ చెప్పేశాను కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది అనేది లేదన్నమాట. క్వశ్చన్ నెంబర్ 71. Separate the wheat from chaff. Separate the wheat from chaff. Your 4 options are cooking food during famine, to separate the valuable from the worthless, harvesting crops and cooking them, farming barren lands with little water. Separate the wheat. సో వీటిని చాఫ్తో సెపరేట్. వీట్ అనేది ఒక వాల్యుబుల్ థింగ్. చాఫ్ అంటే చెత్త అనమాట, దాని మీద ఉన్న పొట్టు దేనికి పనికిరాదనమాట. అంటే మీనింగ్ ఏంటి? టు సెపరేట్ సంథింగ్ విచ్ ఇస్ వాల్యుబుల్ ఫ్రమ్ ద వర్త్లెస్. ద టీచర్ ఈజ్ అ వెరీ shrewd lady. She knows how to separate the wheat from the chaff in the big classroom. టీచర్కి చాలా హై ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట, చాలా ఇంటెలిజెంట్ టీచర్ అనమాట. అంత పెద్ద క్లాస్ రూమ్లో కూడా మంచి స్టూడెంట్స్ని ఈ నాటీ స్టూడెంట్స్తోని ఎలా సెపరేట్ చేయాలో ఆ కళ అనేది టీచర్కి తెలుసు అనమాట. ద ఇంటర్వ్యూ ప్యానల్ వాజ్ ఏబుల్ టు సెపరేట్ ద వీట్ ఫ్రమ్ ద చాప్ బికాస్ ఆఫ్ దేర్ ఎక్స్పర్టీస్ అమాంగ్ హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్. చాలామంది స్టూడెంట్స్ వచ్చారు, అందులో కావాల్సింది 10 మందే. మరి అలాంటప్పుడు వాల్యుబుల్ పర్సన్స్ని అక్కడున్న వాట్ యు కాల్ స్టూడెంట్స్తో ఎలా సెపరేట్ చేయాలంటే పనికి వచ్చే వాళ్ళని, నేను వర్త్లెస్ స్టూడెంట్స్ అని అయితే చెప్పలేను, కానీ ఎవరైతే చాలా ఎక్కువగా కంపెనీకి పనికొచ్చే స్టూడెంట్స్ని ఎలా సెపరేట్ చేయాలి. బికాస్ ఇంటర్వ్యూ ప్యానెల్ మాత్రం చాలా ఎక్స్పీరియన్స్డ్ ఉండే, చాలా ఎక్స్పర్టీజ్ అనమాట, వాళ్ళకి తెలుసు అనమాట ఎలా స్టూడెంట్స్ని సెలెక్ట్ చేయాలి. సింపుల్గా చెప్పాలి అంటే టు సెపరేట్ ద వీట్ ఫ్రమ్ ద చాఫ్ అంటే ఏంటి? ఒక వాల్యుబుల్ థింగ్ని ఒక వర్త్లెస్ థింగ్తో ఎలా సెపరేట్ చేయాలి. ఆ వీట్ అనేది వాల్యుబుల్ సార్, వీట్ పైన ఏదైతే పొట్టు ఉంటుందో అది చెత్త అనమాట. కుకింగ్ ఫుడ్ డ్యూరింగ్ ఫెమెన్ కాదు. టు సెపరేట్ ద వాల్యుబుల్ ఫ్రమ్ ద వర్త్లెస్ ఇస్ అబ్సల్యూట్లీ. హార్వెస్టింగ్ క్రాప్స్ అండ్ కుకింగ్ దెమ్ కాదు. ఫార్మింగ్ బ్యారన్ ల్యాండ్స్ విత్ లిటిల్ వాటర్ కాదండి. సో ఆన్సర్ ఈజ్ బి సార్. రైట్. I will now go to the cloze test. Okay. Yeah, cloze test. In the following passage, some words have been deleted. Read the passage carefully and select the most appropriate option to fill in each blank. Indian culture treats guests as God and serves them and takes care of them as if they are a part and dash of the family itself. Even though we don't have anything to eat, the guests are never left hungry and are always dashed after by the members of the family. Elders and respect for elders is a major component in Indian culture. Elders are the dash force for any family, hence the love and respect for elders comes from dash and is not artificial. An individual takes blessings from his elders by touching their feet. Elders drill and pass on the Indian culture within us as we grow. Beautiful passage andi. Yes, instructions to passage kalpesaru sir, because of this Sankranti holidays. I am extremely sorry for that. Indian culture ni మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ద బెస్ట్ కల్చర్ ఇన్ ద వరల్డ్ అండి. సో అతిథి దేవో భవ అన్నారనమాట. ఇండియన్ కల్చర్లో గెస్ట్ని దేవుడుగా భావిస్తారనమాట, దేవుడుగా చూస్తారనమాట. అండ్ వాళ్ళని చాలా చక్కగా చూసుకుంటారండి. బికాస్ వాళ్ళు ఏమంటారు అంటే గెస్ట్ కూడా మన ఫ్యామిలీలో ఒక ఇన్సెపరబుల్ పార్ట్ అండి. వాళ్ళు మన ఫ్యామిలీలో ఒక భాగమే. మనకి తినడానికి లేకపోయినా, ఎవరైతే ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నారో వాళ్ళ దగ్గర తినడానికి లేకపోయినా గెస్ట్లకు మాత్రం కడుపు నిండా భోజనం పెట్టే కల్చర్ ప్రపంచంలో ఒకటే కల్చర్, ఇండియన్ కల్చర్. సామాన్యంగా మీరు చూస్తారనమాట, చూసేది ఏంటంటే ఒక్కొక్కసారి మన ఇంటికి బంధువులు వచ్చేస్తారు, మన దగ్గర వాళ్ళకి పెట్టడానికి ఏముండదు. అయినప్పటికీ కూడా మన దగ్గర చాలా తక్కువ సేవింగ్స్ ఉన్న బయట నుంచి ఏదో
మంచి పదార్థాలు కొనుక్కొని వచ్చి వాళ్ళకి పెడతామంటే ఒక్కొక్కసారి అయితే పక్కనోళ్ళ ఇంట్లో అడిగి కూడా పెట్టే సాంప్రదాయం అనేది ఉట్టి ఇండియన్ కల్చర్లో మాత్రమే ఉందన్నమాట. ఇండియన్ కల్చర్లో ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటి, పెద్దవాళ్ళకి చాలా ఎక్కువగా మనము గౌరవిస్తూ ఉంటాం అనమాట, రెస్పెక్ట్ ఇస్తూ ఉంటాం అనమాట. అది ఒక అభిన్నమైన ఇండియన్ కల్చర్లో భాగం అనమాట. ఎల్డర్స్ అనేది ఒక అద్భుతమైన ఫోర్స్ అనమాట. వాళ్ళకి మనం చాలా ఎక్కువగా రెస్పెక్ట్ లవ్ ఇస్తాము. అండ్ ఈ రెస్పెక్ట్ అనేది ఆర్టిఫిషియల్ కాదు సార్, నిజంగా మనసుతో వచ్చే రెస్పెక్ట్, మనసులో వచ్చే రెస్పెక్ట్, మనసుతో బయటికి వచ్చే రెస్పెక్ట్ అనమాట. ఎవరైతే ఇండియన్ కల్చర్లో పుట్టి పెరిగారు, మీరు నేను అందరం ఏం చేస్తారు, ఎప్పుడైనా ఒక శుభకార్యం ఉన్నప్పుడు మనం పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వచనాలు తీసుకొని వాళ్ళ యొక్క చరణాలని స్పర్శం చేసే బయటికి వెళ్తాం. అది బర్త్డే కావచ్చు, మ్యారేజ్ డే కావచ్చు, ఎగ్జామ్ కావచ్చు. ఇదే ఒక సాంప్రదాయాన్ని ఈ ఎల్డర్స్ అనేవాళ్ళు ఫ్యూచర్ జనరేషన్లో కూడా పాస్ చేస్తున్నారు. చాలా చక్కటి క్లోజ్ టెస్ట్ అనమాట. చూద్దాం. ఇండియన్ కల్చర్ treats guests as gods and serve them and takes care of them as if they are part and parcel. Phrase సార్, part and parcel అనేది ఒక phrase సార్. Honesty is a part and parcel of everybody's life అనమాట. An essential part which cannot be separated. Essential part and parcel which cannot be separated. సెపరేటెడ్. మెంబర్ అంటే ఇండివిజువల్ సార్, ఇండివిజువల్. మేట్ అంటే కోవర్కర్, అసోసియేట్. కొలీగ్ అంటే వర్క్ మేట్. సో కొలీగ్ రాదు, మేట్ రాదు, క్లాస్మేట్ కూడా అనొచ్చు, వన్ హూ ఈజ్ అ పార్ట్ అండ్ పార్సల్. మెంబర్ కూడా రాదు, పార్ట్ అండ్ పార్సల్ అండి. బ్యూటిఫుల్ ఒక ఫ్రేజ్ అనమాట. సో హీఈస్ మై క్లాస్మేట్ అనొచ్చు. ఇంకోటి షీఈస్ మై వెయిట్ అంటే కోవర్కర్ కాకుండా పార్ట్నర్ కూడా రాసుకోవచ్చు, కంపానియన్, పార్ట్నర్. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ కోవర్కర్ రాసేసినాం కాబట్టి ఇది తీసేద్దాం, రైట్. సో Indian culture treats guests as God and serves them and takes care of them as if they are a part and parcel of the family. Yes, honesty is a part and parcel of everybody's life. Telling truth is a part and parcel of hard work is a part and parcel of every aspirant who is watching this video. Even though if we don't have anything to eat, the guests are never left hungry and are always brought after, taken after, looked after, sought after. Bringu brought అనమాట. టు obtain something. Brought is nothing but to obtain something అనమాట. Fetch something, carry something. Fetch, carry. Take, took, taken. Looked after is cared after. వాళ్ళని బాగా చూసుకోవడం. To take care or cared after. Sought is I sought permission from the boss, means obtain. ఇక్కడ sought రాదు, brought రాదు, taken రాదు. Looked after means taken care of. Looked after is cared for or taken care of. Looked after by the members of the family. Elders and respect for elders is a major component in Indian culture. Elders are the dash force, deriving force, caring force, driving force, diverting force. Confuse చేయడానికి ఇచ్చండి. ఇక్కడ డెరైవింగ్ అని ఇచ్చాడు సార్. వాట్ డూ యూ మీన్ బై డెరైవింగ్? డెరైవింగ్ ఈజ్ నథింగ్ బట్ టు ఒబ్టైన్ సార్. డెరైవింగ్ ఈజ్ నథింగ్ బట్ టు ఒబ్టైన్. I derive the information from the office, right? The next one is caring, loving, concerned. Very caring person, very loving person, very concerned. Driving force అంటాం కదా, motivating force. My father is my driving force, means motivating, stimulating, triggering. Diverting is distract. మరి ఇక్కడ ఈ యొక్క క్లోజ్ టెస్ట్లో డిస్ట్రాక్టింగ్ గురించి ఏమైనా ఉందా? లేదు. కేరింగు, డ్రైవింగు, డెరైవింగ్ కూడా కాదు సార్. సో ఈ రెండిట్లో ఏది ఆన్సర్? వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? యా, ఈ ఎల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డ్రైవింగ్ ఫోర్స్ అండి.
దిస్ నాట్ కేరింగ్ ఫోర్స్, వాళ్ళు చాలా మోటివేటింగ్ ఫోర్స్ అనమాట. సో దే ఆర్ డ్రైవింగ్ ఫోర్స్ ఫర్ ఎనీ ఫ్యామిలీ, హెన్స్ ద లవ్ అండ్ రెస్పెక్ట్ ఫర్ ఎల్డర్స్ కమ్ ఫ్రమ్, అది మన లోపల నుంచి వస్తుందన్నమాట. ఇట్ ఈస్ నాట్ ఆర్టిఫిషియల్, అవుట్కమింగ్గా కాదు, ఇట్ కమ్స్ ఫ్రమ్ వితిన్, అంటే ఇంటర్నల్, అవుట్కమింగ్ కాదు. సరౌండింగ్ అంటే చుట్టుపక్కన, ఎన్సర్క్లింగ్, వితౌట్ మీకు తెలిసిందే. సో బ్యూటిఫుల్ ప్యాసేజ్ని చక్కగా మన వొకాబులరీతో, మన చాతుర్యంతో, మన శ్రీవృత్తితో సాల్వ్ చేసేసామండి. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 75. Ravi is ready to throw caution to the wind. One who is bold, adventurous and sometimes careless. One who is having this attitude, then that can be termed as throwing caution to the wind. Ravi is ready to throw caution to the wind. Ravi knows he has got a lot of savings. Just మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా. He has got a lot of savings and he wanted to do a business and he knows that it is risky. Despite that, he is ready to invest in that. That clearly shows that Ravi is throwing caution to the wind. టు ఫైట్ విత్ ద విండ్ కాదండి, యాక్ట్ ఫులిష్లీ కాదండి, స్పెండ్ లావిష్లీ కాదు. రవి ఈజ్ రెడీ టు టేక్ రిస్క్. ఆయనకు తెలుసు బిజినెస్లో చాలా రిస్క్ ఉంది, డబ్బుల్ని కనుక ఇన్వెస్ట్ చేస్తే లాస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. అయినప్పటికీ భయపడకుండా బోల్డ్గా, అడ్వెంచరస్గా రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా, ఎవరైతే బోల్డ్గా, అడ్వెంచరస్గా రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారో వాళ్ళని మనము ఈ ఫ్రేజ్తో సంబోధించాం, థ్రోయింగ్ కాషన్ టు ద విండ్. He knows that if he jumps from that floor, definitely his leg can be fractured, his legs can be amputated, but he is throwing caution to the wind. తెలుసు ఆ ఫ్లోర్ నుంచి కనుక దుంకితే కాలిరిగే ఛాన్సెస్ ఉన్నాయి, చనిపోయే ప్రమాదం కూడా, అయినప్పుడు కూడా ఆ రిస్క్ని తీసుకోవడానికి రెడీగా ఉన్నాడనమాట. సో ఫైటింగ్ విత్ ద విండ్ కాదు, యాక్ట్ ఫులిష్లీ కాదు, స్పెండ్ లావిష్లీ కాదు, take risk is the right answer. Next, move on to question number 76. The manager said to the employee, why were you absent yesterday? The manager said to the employee, why were you absent yesterday? Interrogative sentence anamata. Interrogative sentence eppudaina meeku vaste definitely reporting verb asked vachestundandi. Chala important thing gurtu pettukovalsindi. Asked, told, enquired, panikirad sir. The manager asked the employee why he had been. Warranty V2. V2 ఏమైపోతుంది, సింపుల్ పాస్ట్ ఏమైపోతుంది, పాస్ట్ పర్ఫెక్ట్ అయిపోయి had ప్లస్ V3. U ఏమైపోతుంది, he అయిపోతుంది, yesterday ఏమైపోతుంది, previous day. Right? The manager asked the employee why. Assertive form lo undi kada, he had been, subject plus verb. Absolutely right sir. The manager told Radu, the employee, why he had been absent the previous. Anta correct undi kani ika reporting verb told undi kabatte teesastuna. The manager asked the employee why he is missing. Why he had been he రాదు సార్, వై హీ హ్యాడ్ బీన్. ఇక్కడ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి ఇంట్రాగేటివ్ అయిపోతుంది. ద మేనేజర్ ఎన్క్వైర్డ్ ద ఎంప్లాయీ ఫర్ హిజ్ ఆబ్సెన్స్. దిస్ ఇస్ అన్గ్రామాటికల్. సో ఆన్సర్ ఏంటి? ద ఆన్సర్ ఈస్ ద మేనేజర్ ఆస్ ద ఎంప్లాయీ వై హీ హ్యాడ్ బీన్ absent the previous day. The principal said to the students, listen to the announcement carefully. Imperative sentence sir. Imperative sentence. Imperative sentence లో 2 plus V1 100% వస్తుంది అనమాట. The principal ordered the students. దట్ ఎప్పుడు రాదు సార్, టు లిజన్ వస్తుంది తప్ప దట్ టు. The principal ordered the student that listened to the announcement carefully. The principal told the students that.
మళ్ళీ దట్ వచ్చింది సార్. The principal ordered the students to listen to the announcement carefully. Yeah, this is ordered, reporting verb. Order is absolutely right, sir. The principal ordered to the students 2 plus V1 వచ్చింది, the announcement carefully. The principal suggested రాదు సార్, the students that they should. This is also wrong. సో గుర్తుపెట్టుకోవాలా, ప్రిన్సిపల్ స్టూడెంట్స్ చెప్తున్నాడు అనమాట, అనౌన్స్మెంట్ని చాలా జాగ్రత్తగా వినండి. ఇది ఏ కేటగిరీలో వస్తుంది? ఎంపరేటివ్ సెంటెన్స్ కేటగిరీలో వస్తుంది. ఎంపరేటివ్ సెంటెన్స్ ఇక్కడ మనం ఈ ప్రత్యేకమైన సెంటెన్స్ని చూస్తే 2 plus V1 అయితే యూజ్ చేయాలి. రిపోర్టింగ్ వర్బ్ ఏమైతే ప్రిన్సిపల్ యొక్క టోన్, సో డెఫినెట్లీ ఆర్డర్డ్ అనేది వస్తుందన్నమాట. ద ప్రిన్సిపల్ ఆర్డర్డ్ ద స్టూడెంట్స్ టు లిజన్ టు ద అనౌన్స్మెంట్ కేర్ఫుల్లీ. దట్ రాకూడదు, ఇక్కడ సజెస్ట్ చేసేసిందని తీసేస్తున్నాను అనమాట. ఓకే, ఐ విల్ మూవ్ టు question number 78. Yeah, select the most appropriate option in the direct speech. Direct speech లో ఏది ఉందో దాన్ని సెలెక్ట్ చేయమంటుండు. The principal say me, you are in charge of the admission cell. The principal said me, you are in charge of admission cell. The principal said to I, you are in charge of admission cell. The principal said to me, you are in charge of. ఇప్పుడు చూడండి సార్, డైరెక్ట్ స్పీచ్లో కదా, సో సే రాదు సార్, సెడ్. ఇది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ వచ్చింది కదా, ఇక టు రావాలి మధ్యలో, ఇది లేదు. యు ఆర్ ఇన్ చార్జ్ ఆఫ్ అడ్మిషన్ సెల్స్, దీన్ని తీసేస్తున్నా. ద ప్రిన్సిపల్ సెడ్ మీ, సెడ్ టు మీ రావాలి సార్ ఎప్పుడైనా, ఎందుకంటే ఇక్కడ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ఉందన్నమాట. యు ఆర్ ఇన్ చార్జ్, ఇది కూడా రాంగ్. ద ప్రిన్సిపల్ సెట్, ఇది సబ్జెక్టివ్ ప్రొనౌన్. సెట్ టు మీ రావాలి ఇక్కడ. ద ప్రిన్సిపల్ సెట్ టు మీ, యు ఆర్ ఇన్ చార్జ్ ఆఫ్ అడ్మిషన్ సెల్ ఇస్ అబ్సల్యూట్లీ రైట్. ఫస్ట్ వన్ ఎందుకు తీసేసాను అంటే అక్కడ సే రాకూడదు, సెడ్ టు మీ రావాలా. సెకండ్ వన్ ఎందుకు తీసానంటే టూ మిస్సింగ్ ఉంది. థర్డ్ వన్ ఎందుకు తీసేసానంటే సెట్ టు మీ రావాలా, ఐ వచ్చింది, సబ్జెక్టివ్ ప్రొనౌన్ వచ్చింది. సబ్జెక్టివ్ ప్రొనౌన్ వచ్చింది, ఇక్కడ ఆబ్జెక్ట్. లాస్ట్ వన్ ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ద ప్రిన్సిపల్ సెడ్ టు మీ, యు ఆర్ ఇన్ చార్జ్ ఆఫ్ అడ్మిషన్ సెల్. బై దిస్ టైమ్ టుమారో ఐ డాష్ ద వర్క్ అసైన్ టు మీ. రేపు ఈ టైం దాకా ఏదైతే వర్క్ నాకు ఇచ్చారో దాన్ని సంపూర్ణం చేసేస్తా, కంప్లీట్ చేసేస్తా అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ రావాలి సార్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ రావాలా. సో సబ్జెక్ట్ ప్లస్ will have, will plus have plus V3. Syntax, subject first will plus have plus V3. By this tomorrow I will do. This is wrong. By this tomorrow I will have, I is subject, will have, done is V3. Will be done, will have did. Absolutely wrong. సో ఆన్సర్ ఏంటంటే బై దిస్ టైమ్ టుమారో. ఇలాంటి క్వశ్చన్లు వస్తే టైంని రెఫర్ చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ మనకు ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ రావాలా. ఐ విల్ హ్యావ్ డన్ ద వర్క్ అసైన్ టు మీ. దాని సింటాక్స్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3. సో ఆన్సర్ ఇస్ బి. బిట్వీన్ రైమా అండ్ సైమా ద ఫార్మర్ ఈజ్ ఇంటెలిజెంట్ వైల్ ద డాష్ ఇస్ బ్యూటిఫుల్. రైమా అండ్ సైమా ఇద్దరు అమ్మాయిల్లో ఆ ఫార్మర్ అనేది చాలా ఇంటెలిజెంట్. ఆ సెకండ్ అమ్మాయి ఎవరైతే ఉన్నదో ఆమె చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంగ్లీష్లో ఇవి చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది అనమాట. సో ఏది రైట్ ఆన్సర్? లెటరా లేటరా ఏంటి అసలు? వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్? వాట్ ఈస్ ద లెటర్ అంటే మీకు తెలుసు, LETTT ఉత్తరం. లేటరు లేటర్. వాట్ ఈస్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్? సో లేటర్, ఐ విల్ డూ దిస్ వర్క్ లేటర్ అంటే ఇది టైమ్ని ఇట్ రెఫర్స్ టు టైమ్. ఐ విల్ డూ దిస్ వర్క్ లేటర్, కొంతసేపు అయినాక ఆ వర్క్ చేస్తా, తర్వాత నేను వర్క్ చేస్తా.
ఫార్మర్ అంటే ఏంటి? రెఫర్స్ టు ఫస్ట్ పర్సన్. లేటర్ ఈస్ రెఫర్స్ టు సెకండ్ పర్సన్. సెకండ్ ఇండివిజువల్ అనొచ్చు, పర్సన్ అనొచ్చు. ఇక్కడ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు కదా. ఫస్ట్ ఇండివిజువల్ ఈజ్ రైమా, సెకండ్ ఇండివిజువల్ ఈజ్ సైమా. Between Raima and Saima, the former is intelligent while the later refers to second person or second one. So late అనేది మీకు తెలుసు. ఇక్కడ the former is intelligent. ఈ సైమాని ఏమంటారు? This is nothing but while the later is beautiful. Later అంటే సెకండ్ పర్సన్, ఫార్మర్ అంటే ఫస్ట్ పర్సన్, లేటర్ అంటే రెఫర్స్ టు టైం, లెటర్ అంటే ఉత్తరం, లేట్ అంటే ఆలస్యంగా రావడం అనమాట. సో ఆన్సర్ ఈస్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 81. Select the most appropriate option to fill in the blank. The easiest dash to get started is to use your imagination and maturity. The easiest టు గెట్ స్టార్టెడ్, ఏదైనా స్టార్ట్ చేయడానికి అందరికంటే ఇంపార్టెంట్ ముఖ్యమైన విషయం ఏంటంటే మీ ఇమాజినేషన్ని, మీ మెచ్యూరిటీని బాగా యూజ్ చేసుకోవాలి. 4 ఆప్షన్స్ ఇచ్చాడు. దట్ ఈజ్ వాట్ యు కాల్ స్ట్రెచ్, అప్రోచ్, వర్క్, థింకింగ్. ద ఈజియెస్ట్ స్ట్రెచ్. స్ట్రెచ్ మీనింగ్ అంటే ఏంటి? సంథింగ్ ఒక బిగ్ స్ట్రెచ్ అంట. ఎక్స్పాన్షన్ అంటాం కదా, లెంత్, రీచ్, డిస్టెంట్, ఎక్స్టెంట్, దాన్ని స్ట్రెచ్ అంటారు. ఇట్స్ అ బిగ్ ఎక్స్పాన్షన్. లెంత్, డిస్టెంట్, ఎక్స్టెంట్ అనమాట. యా, స్ట్రెచ్ ఈజ్ నథింగ్ బట్ సంథింగ్ విచ్ ఇస్ ఎక్స్పాండింగ్, సంథింగ్ విచ్ ఇస్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎక్స్పాన్షన్. అప్రోచ్. యువర్ అప్రోచ్ ఆఫ్ టీచింగ్ ఈజ్ వెరీ గుడ్ సార్. ఐ కెన్ లిటరలీ అండర్స్టాండ్ యువర్ గ్రామర్ యాజ్ వెల్ యాజ్ vocabulary. Approach is technique, strategy, idea. Technique, strategy, method, and you can also call procedure, way, manner. The method you are using, method, strategy, technique, manner, procedure. The easiest method to get started. Here work is a very simple word, but I have the idea of explaining everything. Work is you have to work hard, means you have to labor hard, you have to toil hard, you have to put lot of effort, you have to exert things. చూడండి, 4 మంచి వర్డ్లు నేర్చుకోలే వర్క్తోని. టాయిల్, లేబరు, ఎక్సర్షను, ఎఫర్ట్, టాయిల్ హార్డ్, లేబర్ హార్డ్ అంటాం కదా. థింకింగ్ ఈజ్ ఇంటెలిజెన్స్ సార్. హౌ డూ యూ థింక్, ద వే యూ థింక్. థింకింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇంటెలిజెన్స్. చాలా టైప్స్ ఆఫ్ థింకింగ్ ఉంటుంది. లాజికల్ థింకింగ్, రేషనల్ థింకింగ్, థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్, థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్. వెరీ shrewd, yes, very sharp, yes, very canny, yes, very astute, yes, very witty, right. So intelligent, sensible, reasonable, rational, logical. The easiest dash to get started is to use your imagination and maturity. The easiest stretch antama kaadu. The easiest approach is right sir. Easiest work raadu, easiest thinking kuda radanamata. Okay, right. So answer is B. ఇదేంది ఎట్లా వచ్చింది? క్వశ్చన్ నెంబర్ 82. షీ వాసిలేట్స్ అ లాట్ వైల్ మేకింగ్ ఎనీ డెసిషన్. ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే షీ కీప్స్ ఆన్ వాసిలేటింగ్. అంటే ధర్మ సంకటంలో ఉంటుంది, ఇబ్బందిలో ఉంటుంది, కన్ఫ్యూజన్లో ఉంటుంది. తీసుకోవాలా వద్దా, పెళ్లి చేసుకోవాలా వద్దా, జాబ్ చేయాలా వద్దా, కోచింగ్ జాయిన్ చేయాలా వద్దా, క్లాస్ వినాలా వద్దా. వాసిలేటింగ్ ఈజ్ నథింగ్ బట్ కన్ఫ్యూజన్, erraticness, dilly-dally, shilly-shally. One who is capricious, one who is volatile, one who is in a dilemma. Yes, vacillate is a lovely word sir. చక్కగా నేర్పించాను అనమాట. ఫ్లక్చువేట్ అవ్వడం, హెజిటేట్ అవ్వడం, వేవర్ అవ్వడం అనమాట. సో స్పెల్లింగ్ చెప్పండి వాసిలేట్కి. వాట్ ఈస్ ద రైట్ స్పెల్లింగ్? VACILLATES, VACILLA అయితే రాదు సార్. VSCI డబుల్ ఎల్ అయితే వస్తుంది, VAS అయితే రాదు సార్. సో ఆన్సర్ ఈజ్ ఏ. వాసిలేట్ ఈస్ టు మూవ్ అండ్ ఫ్రో, ఫ్లక్చువేట్, వేవర్, dilly-dally, shilly-shally, capricious, volatile, waver, hesitate, dither,
withering, wavering, temporize. Super words of the day. Right, sir? Move on to the next question. Answer is A. If you wishes to participating at the national level games, you will have to start getting coaching immediately. గుర్తుపెట్టుకోండి సార్, మంచి వర్డ్ మిస్టేక్. యూ తర్వాత ఎప్పుడైనా బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ వస్తుంది. వర్బ్ దట్ ఈస్ విషెస్ రాదు. ఇఫ్ యూ విష్, యూ విష్ ఇస్ రైట్. యూ విషెస్ ఎప్పుడు రాదండి. బేస్ ఫామ్ ఆఫ్ ద వర్డ్ యూ విష్. ఇఫ్ యూ విష్, విష్ తర్వాత ఎప్పుడైనా 2 + V1 వస్తుంది. అంటే ఏంటి? ఇఫ్ యూ విష్ టు పార్టిసిపేట్. ఇఫ్ యూ విష్ టు పార్టిసిపేట్, పార్టిసిపేటింగ్ కాదు సార్, బిఫోర్ ఈజ్ రాంగ్. If you wish to participating is wrong. If you wished for participate, if you wish to participate, absolutely C is the right answer. గుర్తుపెట్టుకోవాలా, యూ తర్వాత ఎప్పుడైనా బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ విష్ వస్తుందన్నమాట. ఇఫ్ యూ విష్, ఆ విష్ అనే వర్డ్ తర్వాత 2 + V1 వస్తుంది. ఇఫ్ యూ విష్ టు పార్టిసిపేట్ అట్ ద నేషనల్ గేమ్స్, యూ విల్ హ్యావ్ టు స్టార్ట్ గెట్టింగ్ కోచింగ్ ఇమీడియట్లీ. ఇఫ్ యూ విష్ టు పార్టిసిపేట్. సో ఆన్సర్ is C. They are the people which are looking to expand their horizons in the fast growing tourism industry. వాళ్ళు ఈ టూరిజం ఇండస్ట్రీస్ అనేది చాలా వేగంగా చక్కగా ప్రాఫిటబుల్ బిజినెస్ అనమాట. వాళ్ళు దానికోసము వేరే వేరే హారిజన్స్, వేరే వేరే రకాల ఐడియాస్ని చూస్తున్నారు, ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారు. సో మనం మాట్లాడుతుంది రిలేటివ్ ప్రొనౌన్ విచ్, who is used for human beings, which is normally used for objects. Yes, which అనేది ఇదంతా రిలేటివ్ ప్రొనౌన్స్. రిలేటివ్ ప్రొనౌన్స్ అనమాట. ఇక్కడ ఏంటి? పీపుల్, ద పీపుల్ స్పెసిఫిక్గా చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ విచ్ అనేది రావడం తప్పు. దే ఆర్ ద పీపుల్ హూ. ఇక్కడ పీపుల్ ఏంటి? ప్లూరల్, అంటే దీన్ని యాంటిసిడెంట్ అంటారు. యాంటిసిడెంట్ ఎర్రర్ అంటారు. పీపుల్ ఇస్ ప్లూరల్. సో దే ఆర్ ద పీపుల్ హూ ఆర్ లుకింగ్ టు ఎక్స్పాండ్. విచ్ లుక్ టు ఎక్స్పాండ్ రాదు. హూ ఈజ్ లుకింగ్ రాదు సార్, ఎందుకంటే పీపుల్ ప్లూరల్ కాబట్టే హూ ఆర్ లుకింగ్ టు ఎక్స్పాండ్ దట్ కూడా రాదు. సో ఆన్సర్ ఈస్, టోటల్గా చెప్పాలి అంటే రిలేటివ్ ప్రొనౌన్తో సంబంధించిన ఎర్రర్ అనమాట. దే ఆర్ ద పీపుల్, పీపుల్ అనేది ప్లూరల్ కాబట్టి వర్బ్ కూడా ప్లూరలే వాడు. దే ఆర్ ద పీపుల్ విచ్ ఆర్ లుకింగ్ కాదు, హూ ఆర్ లుకింగ్ టు ఎక్స్పాండ్ దేర్ హొరైజన్స్ ఇన్ ద ఫాస్ట్ గ్రోయింగ్ టూరిజం ఇండస్ట్రీ. సి ఈజ్ ద రైట్ answer. Question number 85. Newspapers, especially of the popular variety, aim to do two things: to inform and to entertainment. Entertainment may be principally found in the center pages of the newspaper, in some of the feature articles, and in some local stories. The principal aim of short news report on the front pages is to inform. Most newspapers are published daily, and the news reporters must make sure that they have up to the minute news. In the news reports, they will aim to create a sense of immediacy, to convey the impression that they have rushed the news to the reader and that the information contained is the very latest. Reporters also wish to create a sense of authenticity, that is, that their news is accurate and genuine. సో ఇక్కడ న్యూస్ పేపర్ గురించి మాట్లాడుతున్నాను అనమాట. న్యూస్ పేపర్ ఏం చేస్తుంది ప్రత్యేకంగా? స్పెషలీ ఏదైనా పాపులర్ న్యూస్ వెరైటీ పేపర్ ఉంటుంది, రెండు థింగ్స్ చేస్తుంది. ఒకటేమో ఎంటర్టైన్మెంట్ చేస్తుంది, ఇంకోటేమో ఇన్ఫార్మ్ చేస్తుంది. ఎంటర్టైన్మెంట్ అనేది మనకి సెంటర్ పేజెస్లో దొరుకుతుంది, కొన్ని న్యూస్ పేపర్లో, కొన్ని లోకల్ స్టోరీస్లో, కొన్ని లోకల్ న్యూస్ పేపర్స్లో. అండ్ ద ప్రిన్సిపల్ ఎయిమ్ ఆఫ్ ద షార్ట్ న్యూస్ పేపర్ ఆన్ ద ఫ్రంట్ పేజెస్, ఏదైతే ఫ్రంట్ పేజెస్లో ఉందో అది
చిన్నగా మనకు ఒక రిపోర్ట్ ఇస్తుంది, మనకి ఇన్ఫర్మేషన్ వినిపిస్తుంది. న్యూస్ పేపర్స్ అన్ని కొన్ని డైలీ వస్తాయి, దే ఆర్ పబ్లిష్ డైలీ, కొన్ని వీక్లీ కూడా వస్తాయి అన్నమాట. అండ్ న్యూస్ పేపర్స్ ఏం చేస్తారు అంటే వాళ్ళు లేటెస్ట్ న్యూస్ మీకు ఇస్తారు అనేసి ఒక ఇంప్రెషన్ అయితే క్రియేట్ చేస్తారు. ఇన్ ద న్యూస్ రిపోర్ట్ దే హ్యావ్ టు క్రియేట్ ఎ సెన్స్ ఆఫ్ ఇమీడియసీ టు కన్వే ద ఇంప్రెషన్ దట్ దే హ్యావ్ రష్డ్ ద న్యూస్ టు ద రీడర్ అండ్ ద ఇన్ఫర్మేషన్ కంటెంట్ ఈస్ వెరీ. సో వాళ్ళు ఒక సెన్స్ ఆఫ్ ఇమీడియసీని క్రియేట్ చేస్తారు. ఏదైతే న్యూస్ పేపర్ మీరు చదువుతున్నారో అది మాత్రం ఒథెంటిక్ న్యూస్ పేపరు, ఆ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మేమే అందిస్తున్నాము. వేరే ఏ న్యూస్ పేపరు ఇంత లేటెస్ట్గా మీకు ఏ ఇన్ఫర్మేషన్ని అందియరనమాట. రిపోర్టర్స్ కూడా వాళ్ళు ఏమంటున్నారు, మేము ఏదైతే ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చామో అది ఫేక్ ఇన్ఫర్మేషన్ కాదు, జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనమాట. అక్యురేట్గా ఉంది, పర్ఫెక్ట్గా ఉంది, ఒరిజినల్గా ఉంది. సో S1 S6 వాడే ఇచ్చేసాడనమాట. ఫస్ట్ క్యూతో చూద్దాం. ద ప్రిన్సిపల్ ఎయిమ్ ఆఫ్ ద షార్ట్ న్యూస్ రిపోర్ట్ ఆన్ ద ఫ్రంట్ పేజెస్ ఇస్ టు ఇన్ఫార్మ్. దాని తర్వాత ఇన్ దేర్ న్యూస్ పేపర్. ఇక్కడ ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇన్ఫార్మ్, ఎంటర్టైన్మెంట్ గురించి ఎవరు మాట్లాడుతున్నారో చూడాలి. సో క్యూతో ఆప్షన్ ఫిట్ అవ్వదు. మోస్ట్ ఆఫ్ ద న్యూస్ పేపర్స్ ఆర్ పబ్లిష్ డైలీ అండ్ ద న్యూస్ రిపోర్టర్స్ మట్ మేక్ ష్యూర్ దట్ దే హ్యావ్ అప్ టు డేట్ మినిట్స్. దాని తర్వాత పిఎస్ వస్తుందన్నమాట. పిఎస్ ఇది కూడా కరెక్ట్ కాదు సార్. ఎస్తో అసలు స్టార్ట్ అయ్యే ఛాన్సే లేదు. సో మిగిలిపోయింది ఒకటే ఆప్షన్ PQRS. చూద్దాం. ఫస్ట్ ఏమంటున్నాడు, ఎంటర్టైన్ మే బి ప్రిన్సిపలీ ఫౌండ్ ఇన్ ద ఇన్ ద సెంటర్ పేజెస్ ఆఫ్ ద న్యూస్ పేపర్ ఇన్ సమ్ ఆఫ్ ద ఫీచర్ ఆర్టికల్స్ అండ్ ఇన్ సమ్ లోకల్. మాట్లాడుతుంది ఎంటర్టైన్మెంట్. సెకండ్ ఏంటి, ద ప్రిన్సిపల్ ఎయిమ్ ఆఫ్ ద షార్ట్ న్యూస్ రిపోర్ట్ ఆన్ ద ఫ్రంట్ పేజ్ ఇస్ టు ఇన్ఫార్మ్. ఫస్ట్ ఎంటర్టైన్, దెన్ ఇన్ఫార్మ్. PQ మనకు ఉందన్నమాట. దాని తర్వాత న్యూస్ పేపర్స్ ఆర్ పబ్లిష్ డైలీ అండ్ ద న్యూస్ రిపోర్టర్ మస్ట్ మేక్ షూర్ దట్ దే హ్యావ్ అప్ టు ద మినిట్ న్యూస్. ద ఆర్ లాస్ట్లో ఎస్ అనమాట. PQRS is the right answer. Very simple one from examination point of view.